ఐటీ జాబ్స్ శతకోటి ప్రాబ్లమ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఆయన ఒక బీజేపీ ఎమ్మెల్యే. తన పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆయన కష్టపడడంలో తప్పేమీ లేదు. పార్టీ తరపున సభ్యత్వ కార్యక్రమాలు నిర్వహించి కార్యకర్తలను పెంచుకోవాలని చూడడం సర్వసాధారణమే. అయితే ఆయన పని చేయట్లేదట. అంతవరకు ఊరుకోకుండా ఏకంగా తెలుగుదేశం పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తున్నారట. దానికి సంబంధించి ఈ మధ్యన చేసిన వ్యాఖ్యలు, వెలిబుచ్చిన ఆకాంక్షలు పొరపాటున చేసినవి కాదట. వాటి గురించి తెలియగానే బీజేపీ నేతలు, కార్యకర్తలు ఆగ్రహిస్తున్నట్టు సమాచారం. ఈ విషయంపై ఢిల్లీ పెద్దలకే ఫిర్యాదు చేయాలని అనుకుంటున్నారట. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే? ఎక్కడ జరిగింది ఘటన? ఈయన పేరు కామినేని శ్రీనివాసరావు, బీజేపీ ఎమ్మెల్యే. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గ ప్రజా ప్రతినిధిగా ఉన్న ఈయన ఈ మధ్యన చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలోని బీజేపీ శ్రేణులకు కంటి మీద నిద్ర లేకుండా చేస్తున్నాయని సమాచారం. బీజేపీ సీనియర్ నేతయుండి కూడా ఆ పార్టీ తరపున ప్రజాప్రతినిధిగా పనిచేస్తూ టీడీపీని బలోపేతం చేయాలని మాజీ మంత్రి కామినేని శ్రీనివాసరావు పిలుపునివ్వడంతో రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు తలలు పట్టుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ తరపున సభ్యత్వ నమోదు కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్ని నియోజకవర్గాల్లోనూ అక్కడి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు పార్టీని బలోపేతం చేసేందుకు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కైకలూరు నియోజకవర్గంలో టీడీపీకి ఇన్ఛార్జ్ అంటూ ఎవరూ లేకపోవడంతో మండలాధ్యక్షులే సభ్యత్వ నమోదును భుజాన వేసుకున్నారు. ఈ క్రమంలో తమకు ఎలాగూ ఇన్ఛార్జి లేరు కాబట్టి కూటమి తరపున ఎమ్మెల్యేగా గెలిచిన కామినేని శ్రీనివాసరావును పెద్ద దిక్కుగా భావించి సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించారు. ఇలాంటి ఆహ్వానం అందగానే ఎవరైనా ఏం చేస్తారు? మీ పార్టీ కార్యక్రమంలో నేను పాల్గొనడం సబబుగా ఉండదు. అలా చేస్తే రాజకీయంగా నాకు సమస్య వస్తుంది. నియోజకవర్గంలో ఎవరైనా టీడీపీ సీనియర్ నేత ఉంటే పిలుచుకోండి, లేకపోతే రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి టీడీపీ నేత ఎవరైనా ఉంటే ఆహ్వానించండి అని సలహా ఇవ్వాలి. లేదంటే రాలేనని చెప్పి తప్పుకోవాలి. కానీ కామినేని శ్రీనివాసరావు ఆ పని చేయకుండా కలిదిండిలో ఏర్పాటు చేసిన టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. వెళ్లినవాడు నిశ్శబ్దంగా ఉండకుండా టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కైకలూరులో సభ్యత్వాల లక్ష్యాన్ని 60,000గా టీడీపీ అధిష్టానం నిర్ణయించింది. ఆ సంఖ్య 80,000కు చేరుకోవాలని చంద్రబాబును మించిపోయి ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీని తిరుగులేని శక్తిగా మార్చాలని పిలుపునిచ్చారు. కైకలూరు ఎమ్మెల్యే, బీజేపీ నేత కామినేని చేసిన ఈ వ్యాఖ్యల గురించి తెలుసుకుని బీజేపీ నేతలు షాక్కు గురైనట్టు ఆ పార్టీలో చెప్పుకుంటున్నారు. రాష్ట్రంలో కమలం పార్టీ డెవలప్మెంట్ కోసం పనిచేయకుండా రాష్ట్ర అభివృద్ధికి, ప్రజల శ్రేయస్సుకు టీడీపీ సేవలు ఎంతో అవసరం. సభ్యత్వాల నమోదును ఉద్యమంలా కొనసాగించాలి అంటూ కామినేని శ్రీనివాసరావు వ్యాఖ్యానించడం ఏంటని గింజుకుంటున్నారు. కామినేని శ్రీనివాస్ రాజకీయంగా ఓనమాలు నేర్చుకుంది టీడీపీలోనే. ఆయన 1980లోనే టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఆ తరువాత బీజేపీలో చేరారు. 2014 ఎన్నికల్లో కైకలూరు నుంచి కూటమి తరపున బీజేపీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. అంతేకాదు లక్ బాగా ఉండడం, సామాజిక వర్గం సాయం అంతా కలిసొచ్చి మంత్రి పదవి కూడా సంపాదించారు. 2024లో మరోసారి కూటమి తరపున టికెట్ తెచ్చుకుని కైకలూరు ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2 సార్లు బీజేపీ తరపున పోటీ చేసి గెలిచి ఓసారి మంత్రి పదవి అనుభవించిన కామినేని తాను గెలిచిన పార్టీని కాదని పొత్తులో ఉన్న టీడీపీని బలోపేతం చెయ్యాలని పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడమే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ కూడా ఇటీవల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించింది. అందులో పాల్గొని బీజేపీని బలోపేతం చేసుకుందామని పిలుపునివ్వాల్సిన కామినేని శ్రీనివాస్ ఆ పని చేయలేదు. టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగానే పిలవడం ఆలస్యం, వాలిపోయి పచ్చ పార్టీకి సపోర్టుగా ఎంతో ఇష్టంగా మాట్లాడడంపై కమలం క్యాడర్లో తీవ్ర కలవరం మొదలైంది. రాష్ట్రంలో బీజేపీకి శత్రువులు ఎక్కడో లేరు, సొంత పార్టీలోనే ఉన్నారని పలువురు కాషాయ నేతలు వాపోతున్నట్టు సమాచారం.